హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి వివోలో బెస్ట్ కెమెరా సిరీస్ 7 ఉన్నాయంటే అవి వివో ఎక్స్ సిరీస్ అని చెప్పొచ్చు. ఎస్ నేను చెప్పింది రైట్. ఎందుకంటే మనకి వివో ఎక్స్ సిరీస్లో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఒక టాప్ రేటింగ్లో ఉంటుంది అనమాట. అందుకనే వివో ఎక్స్ సిరీస్ నేను మస్ట్ కెమెరా సిరీస్ అని చెప్తాను. అండ్ ఈరోజు ఏమంటే మనం వివో X300 ప్రో గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. మనకి వివో ఎక్స్ సిరీస్లో వివో X300 ప్రో ఒకటి ఉంది, అలాగే వివో X300 5G ఉందని చెప్పొచ్చు. 2 వేరియంట్స్ అయితే రాబోతుంది. ఈరోజు మనం వివో X300 ప్రో గురించి ఇన్ డెప్త్ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది కెమెరా కిల్లర్ అని చెప్పొచ్చు. మనకి వివో X300 ప్రో ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ అయింది. ఆల్రెడీ వాళ్ళు కొన్ని పిక్స్ కూడా అయితే రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు చెప్పే స్పెక్స్ అన్ని కూడా చైనా వేరియంట్ స్పెక్స్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి చైనా వేరియంట్లో ఏ స్పెక్స్ వస్తాయో మన ఇండియాలో కూడా అవే వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం అవే రావచ్చు. ప్రైస్ చెప్పలేదు కదా, ఇది మనకి 70K నుంచి 80K మొదలైతే ఉండొచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము 70K బిలో ఉంటుంది అనుకుంటున్నా. ఈ వివో X300 ప్రో గురించి ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు చేసిన పని ఏం లేదు, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. బాక్స్ పైన అయితే వివో X300 ప్రో ఉందని చెప్పవచ్చు. ఇది మనకి చైనా వేరియంట్. మనకి బాక్స్ ఓపెన్ చేస్తానే మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్ కూడా చాలా బాగుంది. మనకి 90 వాట్ ఛార్జర్తో రాబోతుంది. ఛార్జర్ కూడా చాలా బాగుంది అనమాట, క్వాలిటీ. అలాగే నెక్స్ట్ అయితే మనకి సి టైప్తో రాబోతుంది. ఛార్జింగ్ కేబుల్ కూడా చాలా క్వాలిటీ ఉంది. సి టైప్ అని చెప్పొచ్చు. మొబైల్ కేస్ ఇచ్చారనమాట, చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ ఉందని చెప్పొచ్చు. ఈ అన్బాక్సింగ్ వీడియో నాదైతే కాదు, మీకు చూపించడం కోసం ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే పెట్టాను. ఈ మొబైల్ అవుట్డోర్ ఫీలింగ్ చూడొచ్చు ఎలా ఉందో, హ్యాండ్లో పట్టుకున్నప్పుడు కానీ అలాగే మనకి డిజైన్ కానీ చాలా బాగుందన్నమాట. ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుందని చెప్పొచ్చు ఈ మొబైల్ హ్యాండ్లో పట్టుకున్నప్పుడు. నెక్స్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అల్యూమినియం ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. మనకి ఇది IP68 అండ్ IP69 కూడా వాటర్ రేటింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మనకి 6.78 ఇంచెస్ 1.5K LTPO అన్న డిస్ప్లే మీద రాబోతుంది. చాలా బాగుంటుంది అన్నమాట మనకి ఈ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది. మనకి 120 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. HDR10+ సపోర్ట్ ఉంది, అలాగే డాల్బీ విజన్ కూడా సపోర్ట్ ఉంది అనమాట. 4500 nits వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మేజర్ మనకి అవుట్డోర్ లోనే ఈ బ్రైట్నెస్ అనేది ఇంప్రెస్ చేస్తుందని చెప్పొచ్చు. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు HDR కంటెంట్ వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా మీకు చాలా బాగుంటుంది మూవీ క్వాలిటీ. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి MediaTek Dimensity 9500 ప్రాసెసర్ మీద రాబోతుంది. LPDDR5X ఉంది, అలాగే FreeFS 4.1 మీద రాబోతుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ టైప్ కూడా చాలా అడ్వాన్స్ అవుతుందని చెప్పొచ్చు. మెయిన్గా మనము ఈ ప్రాసెసర్ గురించి మనకి ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని హెవీ గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. PUBG, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్ అనేవి కూడా మీకు అక్కడ కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేయగలదు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 రాబోతుంది, అలాగే Argin Y6 తో రాబోతుంది. మనకి ఇక్కడ Argin Y6 అంటుంది కదా, ప్రెసెంట్ అయితే అప్డేట్ గురించి ఎలా ఉంటుందో తెలియదు అనమాట. ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట, ఎరేజర్, A4 పెయింట్, స్క్రీన్ ట్రాన్స్లేటర్, సర్కిల్ సెర్చ్, జెమినీ లైవ్, ఓమో చాలా ఫీచర్స్ ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సో మనకి మిడిల్లో JS పార్ట్నర్షిప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉందని చెప్పొచ్చు. ఇక మనకి JS పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి కెమెరా పర్ఫార్మెన్స్ టూ మచ్ ఇంక్రీజ్ అయిన ఛాన్స్ ఉంటుంది. కానీ మనకి మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారనమాట. ఇందులో LY80 828 సెన్సార్ అయితే యూజ్ చేస్తారనమాట. చాలా బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి JS కూడా యాడ్ ఉంది కాబట్టి JS పర్ఫార్మెన్స్ కూడా మనం ఇందులో చూడొచ్చు అనమాట మెయిన్ కెమెరాలో. అలాగే మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది, OS అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 120fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ కెమెరా విషయానికి వద్దాం. సెకండ్ కెమెరా 50 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి Samsung JN5 సెన్సార్ అయితే యూజ్ చేస్తాడు అనమాట. మంచి సెన్సార్ ఇది కూడా. అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ తీయాలనుకున్నప్పుడు ఈ సెన్సార్ ఇది యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ కెమెరా విషయానికి వద్దాం. 200 MP ఇచ్చారు అనమాట. వెరీ బిగ్గెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరాతో రాబోతుంది అన్నమాట. ఇంకా 200 MP టెలిఫోటో కెమెరా అంటే ఏముంటుందా, ఫోటోస్ అయితే మాత్రం దద్దరెళ్ళిపోతాయి అనమాట. ఈ టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని 85mm ఫోకల్ లెంత్ వరకు అయితే తీసుకోవచ్చు. 85mm అంటే చాలా జూమ్ అవుతుంది అనమాట కెమెరా కూడా. ఇదే కదా మెయిన్గా మనకి టెలిఫోటో కెమెరా ఇంటెన్షన్ ఏమంటే లాంగ్లో ఉన్న ఫొటోస్ని చాలా బెటర్గా క్యాప్చర్ చేయగలదు. మనకి టెలిఫోటో కెమెరాలు కూడా వాయిస్ సపోర్ట్ ఉంది. ఇందులో కూడా మనకి సెన్సర్ యూజ్ చేస్తాడు అనమాట. Samsung ISOCELL సెన్సర్ అయితే యూజ్ చేస్తాడు. చాలా బెటర్ సెన్సర్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ జాస్టిక్ ఉంటుంది అనమాట. బ్యాక్ కెమెరాకి సపరేట్ జాస్టిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కువ జూమ్ చేయాలనుకుంటే జాస్టిక్ ఉంటుంది అనమాట. అది మీకు సపరేట్గా అయితే కొనుక్కోవాలి, అది మీకు బాక్స్లో అయితే రాదు. మీరు ఆ జాస్టిక్ అని యూజ్ చేసుకున్నారనుకో, సో మీకు ఇంకా ఎక్కువ జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ప్రతి కెమెరాలో కూడా. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 15 MP అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరాలో మనకి 92 degrees వరకు అయితే మనము ఆ వ్యూలో ఫ్రంట్ ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. హైయెస్ట్ సెల్ఫీస్ తీసుకోవచ్చు అనమాట. చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి సెల్ఫీ ఫొటోస్ కూడా. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. 2510 mAh బ్యాటరీ రాబోతుంది.
కొంచెం పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇందులో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ 40 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇంకా మనం ఓవరాల్‌గా వివో X300 Pro గురించి పూర్తి స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. వీటిలో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు నచ్చిన ఫీచర్స్ మీతో డిస్కస్ చేసుకుంటా. నాకు ఫస్ట్ ఫీచర్ నచ్చిందేమంటే 200 ఎంబీ టెలిఫోటో కెమెరా ఉంది కదా! అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనకు లాంగ్‌లో ఉన్న ఫోటోస్‌ని క్యాప్చర్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతదనమాట. బట్ మనకి 200 ఎంబీ టెలిఫోటో కెమెరా ఉంది కాబట్టి మనకి జూమ్ చేసుకొని కూడా కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూడైతే నాకు ఇక్కడ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. మనకి డిస్‌ప్లేలో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది ఎల్టీపీఓ డిస్‌ప్లే మీద రాబోతుంది కాబట్టి చాలా బాగుంటది డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ కూడా. డ్యూరబిలిటీ అనమాట. IP68 అండ్ IP69 సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా నాకు కొంచెం ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్రెజెంట్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ కాలేదు. కాకపోతే చైనా లాంచ్ అయింది కాబట్టి మన ఇండియాలో కూడా వెరీ ఫాస్ట్‌గా లాంచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. అండ్ లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేస్తుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.